నిన్న చిలకలగూడలో మృతి చెందినటువంటి అంటే హత్యలో మృతి చెందినటువంటి యువన్ అలియాస్ అఖిల్ ఎవరైతే ఉన్నారో తనకు సంబంధించినటువంటి తల్లి ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. అమ్మ, ఎన్ని గంటలకు నిన్న యువన్ ఇంట్లో నుంచి బయటకు వచ్చి 7:30కు ఎప్పుడు వెళ్ళాడంటే సార్, నాకు 8:45కి ఫోన్ చేశాడు. మమ్మీలు వచ్చారు, మమ్మీ అంటే ఎవరు నాన్న అంటే చంద్రకోల అన్నోళ్ళు. పక్కకు రామంటున్నారంటే ఎందుకు నాన్న అన్న, ఆ లోపే కొట్టి పీక కోసేశారంట సార్. మా ఈ ఏరియాకి ఎందుకు వచ్చేవాడమ్మా? కొట్టాడంట. బిడ్డ వాళ్ళే వచ్చారు సార్. హనుమంతుడు గుడి ఉంది, హనుమంతుడు గుడి దగ్గరికి వచ్చి పిల్లలని వారాసి గుడి దగ్గరికి రమ్మని పొడిచి అక్కడ చంపేశారు సార్. ఒకరి తర్వాత ఒకరు బండ్లు వేసుకొని. ఇప్పుడు వీటికి సంబంధించినటువంటి ఎక్కడైతే పొడిచారో అక్కడ వీడియో ఉంది, మీకే తెలుస్తుంది. అమ్మా, ఏం చెప్పుకున్నా నా కొడుకు తిరిగి వస్తాడా సార్? తిరిగి రాడు సార్. వాళ్ళకి మట్టి ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష అయ్యాల్సిందే సార్. ఆ అమ్మాయికి భయం చెప్పుకోవాలి సార్. మేము వద్దన్నాం కూడా సార్. అంటానంటే ఆ అమ్మాయి వాళ్ళతో మేము మాట్లాడాం సార్. ఏమీ లేదయ్యా, మా బిడ్డ ఇంకా చిన్నపిల్లాడు, మీ పిల్ల చిన్నపిల్ల, తర్వాత చూసుకుందాం సార్. వాళ్ళ కాళ్ళు కూడా మొక్కాం సార్. మీ పిల్లని మీ దగ్గర పెట్టుకోండి అయ్యా, మా బిడ్డను మా దగ్గర పెట్టుకుంటాడు. అది ఖర్చు పెట్టుకొని దాని బావ, ఆడి మేనల్లుడు కలిపి నా కొడుకుని చంపేశారు సార్. కలిపే చంపేశారు సార్. ఆ అమ్మాయి కూడా రికార్డింగ్ మా బావ చంపేస్తాను అన్నాను నిన్న కూడా ఆ పిల్లోడికి మెసేజ్ పెట్టింది సార్. వాళ్ళు అన్నారు సార్, పగబట్టారు, చంపుతా ఉన్నారు, అట్లానే చంపేశారు సార్. అసలు న్యాయం కాదు, ఊరి శిక్ష కంపల్సరీ వేయాలి. ఒకసారి ఎప్పుడు నిన్ననే మాట్లాడండి. నేను పనికి వెళ్ళి వచ్చినాను సార్. పెరుగులో చక్కెర వేసి తినిచ్చి మా ఇంటికి వెళ్ళిపోయినా సార్. వీళ్ళింట్లోనే ఉంటాడు సార్. మా చూస్తూ ఉన్నాము, యువన్కి సంబంధించినటువంటి తల్లి మాట్లాడుతూ ఉంది. నిన్న సుమారుగా 7:30 గంటల సమయంలో అందరూ కూడా దుండగులు వచ్చేసి దాడి చేసేటువంటి సమయానికంటే ముందే తల్లితో మాట్లాడినట్టు కూడా చెప్తా ఉన్నారు. రేపు ఎగ్జామ్ ఉండగా కూడా ఇటు తన పెద్దమ్మ ఇంటికి వచ్చి చదువుకున్నటువంటి పరిస్థితుల్లో ఈ మర్డర్ జరిగింది. గతంలో ఆ అమ్మాయికి సంబంధించి బంధువులకు కూడా మేము చెప్పాము, తను చిన్నపిల్ల, మావాడు చిన్నపిల్లాడు, తర్వాత ఇది ఏమైనా ఉంటే చూసుకోవచ్చు, బట్ ఇప్పుడు ఏమీ వద్దు అంటూ కూడా బంధువులు, అంటే ఈవెన్ బంధువులు, తల్లిదండ్రులు కూడా అమ్మాయికి సంబంధించిన బంధువులకు, తల్లిదండ్రులకు కూడా చెప్పామంటూ కూడా చెప్తూ రోధిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్టు హరితో విజయ్ బిగ్ చెవి, సికింద్రాబాద్ నుండి.